చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. హలో సబ్స్క్రైబర్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు హిమాజినిక్ ఛానల్. సో ఇది వచ్చేసి బర్త్డే వ్లాగ్ అనమాట. సో బాబుకి బర్త్డే సెలబ్రేషన్స్ అట్ హోమ్. సో బాగా జరిగింది అండ్ మధ్య మధ్యలో చిన్న చిన్న స్టిల్స్ కూడా దిగాము. సో బర్త్డే ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది సో ఓవరాల్గా వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దానివల్ల ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తుంది. సో లెట్స్ గెట్ ఇంటు నా మీద నీకు ఇంత ప్రేమ. మీరేష్ బర్త్డే సెలబ్రేషన్. ఫీల్ అయితే చాలన్నా, ఇప్పుడు ప్రతి క్షణం నీ ప్రేమని ఫీల్ అవుతున్నాను. సో ఇక్కడ వచ్చేసి స్నో స్ప్రే వచ్చేసి మామూలుగా ఇంతకుముందు వీడియోస్ చూసుంటాం కదా, కొన్ని వైరల్ వీడియోస్ లాంటివి. స్నో స్ప్రే కొట్టడం వల్ల క్యాండిల్ లైట్ ఫైర్ ఉండడం వల్ల మనకి ఇంకా అది జుట్టుకు అంటుకోవడం ఇలాంటివన్నీ చూస్తుంటాం. సో అందుకనేసి సో జాగ్రత్తగా కొట్టమనేసి చెప్తున్నారు. సో అందుకనేసి మేము క్యాండిల్స్ వెలిగించే ముందు స్ప్రే చేసేసి తర్వాత క్యాండిల్స్ వెలిగించాము అనమాట. సో ఇది మ్యాజిక్ క్యాండిల్స్ కదా, సో అది రిపీటెడ్గా బ్లో చేసిన తర్వాత కూడా మళ్ళీ కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. సో పార్టీ వచ్చేసి ఈవినింగ్ అరౌండ్ 7:30, 8కి అలా స్టార్ట్ అయిందనమాట. సో బాబు అంటే ఒక 4:00కి 5కి అలా నిద్రపోయాడు. సో దానివల్ల ఇంకా బాబు స్లీప్ డిస్టర్బ్ అవ్వకూడదని అంత లోపల ఈ గ్యాప్లో మేము బ్యానర్స్ రెడీ చేయడం, బెలూన్స్ అండ్ టేబుల్ ఇవన్నీ రెడీ చేస్తూ ఉన్నాము. సో వాడు లేచాక ఇంకా ఆ స్లీపీ మోడ్ పోగొట్టి కొంచెం ఫేస్ వాష్ అవన్నీ చేపించి సో ఇప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా జనాలుని చూసిన తర్వాత కొంచెం హుషారు వచ్చాడు. బట్ స్లీపీ మోడ్ అయితే అలాగే ఉండింది. కేక్ కూడా అస్సలు తినటం లేదు. మామూలుగా అయితే తింటాడు యాక్చువల్లీ, బట్ అందరినీ చూసేసరికి అలాగా సో కేక్ కూడా అవాయిడ్ చేసేసాడు అనమాట. సో ఇంకా జస్ట్ ఓన్లీ అక్షింతలు అలా వేసాం మేము. సో కొంచెం అంటే వాడి కంఫర్ట్ని చూసుకొని మనం సెలబ్రేషన్స్ అనేది చేయాలి కదా, సో అలా జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి మా మమ్మీ డాడీ అనమాట. సో వాడికి సేమ్ యాస్టీస్ కేక్ మళ్ళీ పెట్టడానికి ట్రై చేశారు. సో వాడు అవాయిడ్ చేసేసాడు. సో జస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చేసేయండి చాలు, ఇంకేమొద్దు అనేసి అని చెప్పాను. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ షేర్ చేయాలి. ఏంటంటే బాబు అప్పటి నుంచి చైర్లో టేబుల్లో కూర్చొనే ఉన్నాడు. సో మేము నిల్చుకోబెట్టి ట్రై చేసినా కానీ బిహైండ్ ద సీన్స్ కూడా ట్రై చేశాము. వాడు నిల్చుకోలేదనమాట. సో కూర్చొని వేస్తున్నాడు. సర్లే ఎందుకులే అనేసి ఆ స్లీపీ మూడ్ అలానే ఉంది కాబట్టి సో ఇంకా మేము ఫోర్స్ చేయలేదనమాట. సో అంకుల్ పట్టుకొని వాడు ఎక్స్ప్రెషన్ చూసారా, నువ్వేంటి నాకు కేక్ పెడతావా అన్నట్టు బల పెట్టాడు ఎక్స్ప్రెషన్ అసలు. సో మళ్ళీ రిపీట్ చేద్దాం ఒకసారి ఈ సీన్. సో ఇంకెలాగో నిల్చుకున్నాడు అనేసి మేము ఓకే ఒక స్టిల్స్ తీసుకుందాము అని ట్రై చేస్తున్నాము. సో ఇటుపక్క ఒక ఫోటో తీసుకుందాం అనేసి ఇంకా సెల్ఫీ వద్దు స్ట్రైట్ ఫోటో ఒకటి తీసుకుందాం అనే లోపల మళ్ళీ టక్ అండ్ డౌన్ అయిపోయాడు. సో ఇంకా అంతే. సో ఇంకా నిల్చుకున్న ఫొటోస్ ఎక్కడా లేవు, జస్ట్ కూర్చోన్న ఫొటోస్ అనమాట. సో చాలా బాగా జరిగింది. సో మంచిగా ఇంట్లో నియర్ బై ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా సెలబ్రేషన్స్. సో ఇప్పుడు ఫైనల్గా సిస్టర్ కూడా అలాగే బ్లెస్సింగ్స్ ఇస్తుంది. సో చాక్లెట్స్ మాత్రం బాగా తినేసాడు అనమాట. ట్రెజర్ చాక్లెట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో ఇంతకుముందు ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు కూడా మేము ట్రెజర్ చాక్లెట్స్ తీసుకున్నాం. సో చాలా బాగుంది అనేసి సో
ఈసారి బర్త్డేకి కూడా మీరేష్కి ట్రెజర్ చాక్లెట్స్ తీసుకున్నాము. సో ఇక్కడ మీరేష్కి బ్రదర్ అండ్ సిస్టర్ టైప్. సో బాగా ఆడుకుంటాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొక ఆంటీ అనమాట. సో కాన్స్టెంట్గా ఒక సైడ్ చూస్తూ ఉన్నాడు అనమాట. సో అందుకని నేను కెమెరా యాంగిల్ ఇటుపక్క మార్చాను. అండ్ ఈ కేక్ వచ్చేసి బర్డ్స్ కేక్, చిన్న చిన్న పిచ్చుకలు లాంటి బర్డ్స్ టైప్లో అనమాట కేక్. సో చాలా బాగుండింది. సో లాస్ట్ బర్త్డేస్కి కూడా సంథింగ్ లైక్ కిడ్స్ ఫేవరెట్ టైప్లో ఉంటుంది కదా, కేక్స్ అలాగా ట్రై చేద్దాం అనుకున్నాం, అప్పుడు కుదరలేదు. సో ఈ బర్త్డేకి లైక్ సంథింగ్ లైక్ కిడ్స్ రిలేటెడ్లో బర్డ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, సో ఆ టైప్లో మేము ఆర్డర్ పెట్టామన్నమాట. సో ఫైనల్గా బాగా వచ్చింది. సో ఇన్ కేస్ ఏదైనా రిలేటెడ్ క్విక్ రిలేటెడ్ ఏదైనా క్వైరీ అలాంటిది ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. సో నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. ఇన్ కేస్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.